హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 99th వీడియో వచ్చేసి ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. సో ఈ వీడియోలో మనము ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్, ఓకే, అసలు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏంది, దాని డెఫినేషన్ ఏంది, అసలు అవి మనము ఎట్లా సాల్వ్ చేయాలి, ఓకే, దానికి రిలేటెడ్ కొన్ని ఎగ్జాంపుల్స్, వీటి గురించి డిస్కస్ చేద్దాము, ఓకేనా. సో ఫస్ట్ మనము ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏంది అండ్ దాని డెఫినేషన్ ఏందో చూద్దాం. సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ డెఫినేషన్ ఏందో చూద్దాం. సో ట్రిగ్నోమెట్రిక్ డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే an equation involving trigonometric functions is called ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. సో ఏమంటున్నాడంటే ఏ ఈక్వేషన్లోనైనా మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, 5cos² x + 3sin² x + 5 = 0. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషనా కాదా? ఎస్, ఇది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. ఎందుకంటే మనకి డెఫినేషన్లో ఏం చెప్పిండు, ఏ ఈక్వేషన్లోనైనా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయంటే చాలు, దట్ విల్ బి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. సో 5cos² x + 3sin² x + 5 = 0 ఇస్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. అట్లాగే ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ చూడండి, √3 cos x - 2 = 0, tan 5θ + sin 3θ = 0. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, ఇది కొంచెం మీరు కాదనుకుంటారు కానీ ఇది కూడా అదే, sin 4x = 0. ఇది కూడా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. జస్ట్ మనకు అందులో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంటే సరిపోతుంది. సో ఇది మీకు అర్థమైంది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏందో. సో అసలు మనము ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో ఏం సాల్వ్ చేస్తాము, ఏం కనుక్కుంటాము అనేది మనకి అర్థం కావాలి. సో ఇది అర్థం కావడానికి నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా నేను మన 10th క్లాస్ మ్యాథ్స్ లేకపోతే 9th క్లాస్ మ్యాథ్స్కి వెళ్తాను, ఓకే. ఓకే, ఇది వచ్చేసి ఏంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అవునా కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది, పవర్ 2 ఉంటుంది, ఓన్లీ 1 వేరియబుల్ ఉంటుంది. సో x ఈజ్ వేరియబుల్, హైయెస్ట్ డిగ్రీ ఎంత 2, ఓకే. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము, ఓకే, ఎట్లా సాల్వ్ చేస్తాం, సింపుల్గా ఫ్యాక్టరైజేషన్ తీసుకుంటాం. 12 × x² ఎంత 12x². ఇప్పుడు ఈ 12x² నేను ఫ్యాక్టర్స్ ఎట్లా తీసుకోవాలంటే నేను ఆ ఫ్యాక్టర్స్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా నాకు మధ్యది రావాలి. సో నేను ఫ్యాక్టర్స్ ఏం తీసుకుంటున్నాను చూడండి, 3x 4x, రెండు సింబల్స్ వచ్చేసి ప్లస్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు 12x² రావాలి, ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు 7x రావాలి. సో మల్టిప్లై చేసిన 12x² వస్తుంది, యాడ్ చేసిన 7x వస్తుంది, కాబట్టి దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సో x² + 3x + 4x + 12 = 0. x కామన్ తీస్తే x + 3 + 4 × x + 3, x + 3 కామన్ తీస్తే ఈ రెండు టర్మ్స్లో చూడండి, 4 x + 4 = 0. సో x = -3, x = -4. వీటినే మనం ఏమంటాం, సొల్యూషన్స్ లేదా రూట్స్ అని అంటాం. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనము ఏం సాల్వ్ చేస్తున్నాము, మనము ఏం కనుక్కుంటున్నాము, మనము ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్ కనుక్కుంటున్నాము. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది కదా. సో ఈ పర్టికులర్ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఎట్లా కనుక్కుంటున్నాము, ఫ్యాక్టరైజ్ చేసి, ఆ ఏదైతే ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత మనకు వచ్చిన సొల్యూషన్ ఉంటుందో దాన్నే రూట్స్ అని అంటాం. సో బేసికల్గా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ ఉంటుంది కదా. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటి ప్రాబ్లంకి, ఎక్స్ వాల్యూ కనుక్కోవడం, అవునా కదా. సో ఎక్స్ వాల్యూ కనుక్కున్నామంటే మనకి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేసినట్టే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనుకోండి, 0 వస్తుంది. అంటే దాని అర్థం ఏంది, ఈ x2 వాల్యూస్ అనేది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి.
ఈక్వేషన్ని సాటిస్ఫై చేయడం అంటే ఏంది, ఎప్పుడైతే మీ ఈ రెండు వాల్యూస్ని సపోజ్ -3 నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన అనుకోండి, -3² + 7 × -3 + 12. ఇప్పుడు -3² ఎంత 9 + 7 × -3 అంటే -21 + 12. సో 12 + 9 అంటే 21. 21 - 21 = 0. సో 0 = 0. దట్ మీన్స్ మనం ఎప్పుడైతే ఒకదాన్ని మనం ఒక రూట్ని ఒక వాల్యూని మనం సొల్యూషన్ అనుకుంటున్నామో ఆ వాల్యూని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి అది సొల్యూషన్ కాదని తెలుసుకోవాలంటే ఎట్లా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షుడ్ బి ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో ఇట్లా మనము ఒక పర్టికులర్ ప్రాబ్లంకి సొల్యూషన్ అనుకున్నప్పుడు ఆ సొల్యూషన్ అనేది ఈ ప్రాబ్లం ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా అని ఎట్లా చెక్ చేస్తామంటే సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత LHS = RHS రావాలి. సో ఈ సోదంతా సుత్తంగా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంకి మనం ఏం కనుక్కోవాలి, సొల్యూషన్ X కనుక్కోవాలన్న క్లారిటీ ఉంది. సో ఇక్కడ ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్కి మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు దీనికి కూడా ఇది ఒక ప్రాబ్లం, దీనికి సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే సపోజ్ ఫస్ట్ ఇది ఉంది, దీంట్లో X కనిపిస్తుందా, దట్ ఈస్ ద సొల్యూషన్. అంటే మీరు X వాల్యూ కనుక్కోవాలి. అంటే X అంటే ఏంటి, యాంగిల్ టీటా అనుకోండి, ఇక్కడ వచ్చేసి టీటా. సో మనము టీటాని కనుక్కోవాలి. సో మనము ఈ ప్రాబ్లమ్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అంటున్నాం కాబట్టి మనకు ముందు ట్రిగ్నోమెట్రిక్లో చదువుకున్న ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో ఐడెంటిటీస్ ఉంటాయో అవన్నీ మనం ఏం చేయాలంటే ఫార్ములాస్ లెక్క చదువుకున్నామా ఆ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అవి మనము సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్ అర్థమైందా ఇది? ఓకే, బాగుంది. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ప్రతి ఏ ఈక్వేషన్లో మనము X వాల్యూ కనుక్కోవాలి, లేదా ఇక్కడ టీటా వాల్యూ కనుక్కోవాలి. సో టీటా ఏ యాంగిల్ పెట్టుకుంటే మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో కనుక్కోవాలి, X ఏ యాంగిల్ పెట్టుకుంటే మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో కనుక్కోవాలి. సో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో మనము ఎట్లా సాల్వ్ చేస్తాము, వీ హ్యావ్ టు సాల్వ్ ద వాల్యూ ఆఫ్ టీటా. అంటే మనము టీటా వాల్యూని కనుక్కోవడానికి ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. వన్స్ సాల్వ్ చేసిన తర్వాత మనకి టీటా వాల్యూ వస్తుంది చూడండి, దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంది, జస్ట్ మనము యాంగిల్ అంటే X వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. అంటే ఈ ప్రాబ్లం వచ్చేసి ఏంది, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ కదా. సో ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ X ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే మనకి ఇందులో మెథడ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రాబ్లమ్ని మనం ఒక్కొక్క లెక్క డీల్ చేయాలి. కొన్ని కాంపౌండ్ యాంగిల్ ఫార్ములాస్ యూజ్ చేస్తే సాల్వ్ చేయొచ్చు, కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ వాడితే సాల్వ్ అవుతాయి, కొన్ని నార్మల్ సింపుల్ మనకి యాంగిల్ వాల్యూస్ తెలిసి సాల్వ్ అయిపోతాయి. సో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం ఏంటంటే ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ని మనము ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా వాడి ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది డీటెయిల్గా చూస్తాము. సో ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్ అర్థమైందా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, అసలు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో మనం ఏం కనుక్కోవాలి, ఏం కనుక్కుంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఏం కనుక్కోవాలో తెలుసు కదా, ఎట్లా కనుక్కోవాలనేది మనము నెక్స్ట్ చూస్తాము. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ ఐడియా వచ్చేసింది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే ఏంది, దాని సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలి, అసలు సొల్యూషన్ అంటే ఏంది అది మీకు క్లియర్ ఐడియా వచ్చేసింది కదా. సో నా వీడియో మనం కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.